నిద్రపోయినా ఉదయం లేవగానే అదే బాధ. ఆఫీస్ లేదు, ఇంకా జాబ్ పోయింది. అమ్మని కూడా నిరాశపరిచేసా. నాకు ఇంకెవరు లేరు. నన్ను క్షమించమ్మా. నీ కొడుకు నీ మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఇంకా నాకు ధైర్యం లేదు. అర్జున్, 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 ఎడిపోయిండు? ఎడిపోయిండు? ఇక్కడ ఉన్నాడు. అరే అర్జున్, ఎడిపోయినావురా? హలో, అరే అర్జున్, ఎడిపోయినావు? ఇక్కడే ఉన్నారా? వీడిని ఎన్నిసార్లు పట్టుకురావాలా? ఇదొకటి అయ్యో. ఏమైందిరా? ఆగు ఆగు, ఏమైంది? అరే ఆగురా, ఆగు, ఏమైంది? అరే ఆగురా పిచ్చోడా, ఏమైందిరా? ఎందుకు ఇట్లా చేస్తారా పిచ్చి పిచ్చిగా అంతా? ఏమైంది చెప్పు. ఎందుకోరా ఇప్పటి వరకు బతికిన బతుకు అసలు పనికిరాదు అనిపిస్తుంది. ఏమైందిరా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. బతకడం కష్టంగా ఉందిరా. అయినా నేను పోతే ఎవరికి ఏం బాధ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దురా. బతకడం చాలా కష్టంగా ఉందిరా. అయినా నేను పోతే ఎవరికి ఏం బాధ ఉండదు. ఎందుకురా అర్జున్ నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి? అన్నీ వస్తాయిరా, వస్తాయి. లైఫ్లో ఎన్నో కష్టాలు పడి ఏమీ పనికిరాని వాళ్ళలాగా ఉంటే ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ఆలోచనలు ఏంట్రా నువ్వు? నీకేమైనా అయితే మేము ఉండగలమారా? చిన్నప్పటి నుండి పెంచిన మీ అమ్మ నాన్న ఏం కావాలరా? నీతో పెరిగిన నేనేం కావాలరా? సాయి ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నేను బాధపడటం, నా వాళ్ళు ఇంకా నలుగురు బాధపడటం ఆగిపోతుందిరా. ప్లీజ్. పోయింది జాబ్ ఒకటే అర్జున్, జీవితం కాదు. లేదు, అమ్మ నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకం కూడా పోయిందిరా. అప్పట్లాగా ప్రేమ చూపించలేరు. ఫెయిల్యూర్ అయింది లైఫ్లో మాత్రమే,
వాళ్ళు చూపించే ప్రేమలో కాదు. నన్ను ఎంత కన్విన్స్ చేయాలన్నా నా లైఫ్ ఇంతేరా. అర్జున్, లైఫ్లో ఇంకో ఛాయిస్ వస్తుంది కావచ్చు. నా లైఫ్లో ఇంకా చాయిసే లేదురా. ప్లీజ్ అర్జున్ ఫోన్, అర్జున్ ఫోన్, అర్జున్ ఫోన్. హలో, ఎవరు? హలో అర్జున్ గారు. నేను అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నా, చెప్పండి. సార్ అర్జున్ సార్తో చెప్పండి, జాబ్లో రీజాయిన్ అవ్వమన్నారు. ఓకే సార్, ఓకే ఓకే చెప్తా. అరే అర్జున్, విన్నావారా? ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, రిజైనింగ్ అమ్మన్నారు మళ్ళా. చూడరా అర్జున్, నీ జీవితానికి కొత్త ప్రారంభం వచ్చింది ఒక క్షణంలో. నీకేమైనా అయిపోతే ఎలా? రే సాయి, నేను నిజంగా తిరిగి మొదలు పెట్టగలరా? ఎందుకు కాదురా, ప్రతిరోజు ప్రతి క్షణం కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ రా సాయి, నిజంగా నువ్వు లేకుంటే ఈ క్షణం నేను లేదు. కొన్నిసార్లు మనం ఎదురు చూసే సమాధానం కేవలం ఒక్క క్షణం దూరంలో ఉంటుంది. జీవితం ఎప్పుడూ ఆగిపోదు, మనమే ఆగిపోతాం. అలా ఆగినప్పుడే ఇలాంటి ఆలోచనలు ఎదురవుతాయి. కాబట్టి జీవితం అంటే అంతే. నువ్వు ఎప్పుడూ ఆగిపోకు మిత్రమా.